హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విజయ హోమ్ అండ్ బ్లాగ్స్. ఈ శుక్రవారం రోజు అమ్మవారికి పిండి దీపం వెలిగిద్దామని పిండి దీపాన్ని రెడీ చేసుకుంటున్నానండి. అందులో ఈ శుక్రవారం ఏకాదశి కూడా కలిసి వచ్చింది కదా, ఇంకాస్త విశేషంగా అమ్మవారికి పిండి దీపాన్ని వెలిగించుకోవచ్చు. ప్రతి శుక్రవారం లేదంటే మంగళవారం అయినా సరే అండి, లేదంటే రోజు కూడా పెట్టుకోవచ్చు. ఇక ఈ రోజైతే నేను లక్ష్మీ అమ్మవారికి పిండి దీపాన్ని వెలిగిస్తున్నాను. మామూలుగానే శుక్రవారం అంటే అమ్మవారికి మనం పూజ అది చక్కగా చేసుకుంటాం కదా, ఇంక అందులో ఈరోజు ఏకాదశి కూడా వచ్చింది కదా, అందుకని ఇలా పిండి దీపాన్ని అయితే సిద్ధం చేసుకుంటున్నాను. నేను ముందుగా అయితే ఒక ప్లేట్ తీసుకున్నానండి. రాగి కానీ ఇత్తడి కానీ ఏదైనా పర్వాలేదు. ఆ ప్లేట్లో కాస్త పసుపు అయితే రాసుకున్నాను. అలాగే ఒక చిన్న ప్లేట్కి కూడా పసుపు రాసి పెట్టుకున్నాను. ఇక ఈ ప్లేట్లో బియ్యం పిండితో అష్టదళ పద్మాన్ని అయితే ముగ్గులా వేసుకుంటున్నానండి. అమ్మవారికి చాలా ఇష్టమైన ముగ్గు కాబట్టి చక్కగా అష్టదళ పద్మాన్ని వేసుకుంటున్నాను. ప్రతి శనివారం వెంకటేశ్వర స్వామి వారికి పిండి దీపం వెలిగించుకుంటాం కదా, అదేవిధంగా శుక్రవారం రోజు కూడా అమ్మవారికి పిండి దీపం వెలిగించుకోవచ్చండి. బియ్యం పిండి దీపం అంటే లక్ష్మీ అమ్మవారికి ప్రీతి కాబట్టి ప్రతి శుక్రవారం మంగళవారం కూడా చక్కగా వెలిగించుకోవచ్చు. శుక్రవారం రోజు ఉదయాన్నే కాకుండా సాయంత్రం కూడా ఇలాగ పిండి దీపాన్ని పెట్టుకోవచ్చండి. లక్ష్మీ అమ్మవారు అనుగ్రహం కోసం సాయంత్రం సంధ్యా సమయంలో మనం దీపం వెలిగించుకుంటాం కదా, ఆ టైంలో కూడా ఈ పిండి దీపాన్ని వెలిగించుకోవచ్చు. మామూలుగానే ఏకాదశి వచ్చిందంటే విష్ణుమూర్తికి ఎక్కువగా పూజ చేస్తూ ఉంటాం, అలాగే శివాభిషేకాలన్నీ చేసుకుంటూ ఉంటాం కదా. ఇక శుక్రవారం కూడా కలిసి వచ్చింది కాబట్టి అమ్మవారి ముందు స్వామివారి ముందు కూడా చక్కగా ఇలాగా పిండి దీపం ఏర్పాటు చేసుకున్నాం అనుకోండి, చాలా మంచిది. అంటే నిత్య పూజ చేసుకునే దాంట్లోనే చక్కగా పిండి దీపం కూడా పెట్టుకుని అమ్మవారి ముందు ఇలా పెట్టుకోవచ్చు లక్ష్మీ అనుగ్రహం కోసం. ఇలా రాగి ప్లేట్లో బియ్యం పిండితో అష్టదళ పద్మం వేసుకున్నాం కదండి, దీనిపైన ఒక 5 తమలపాకులు తీసుకుని వాటికి ఉన్న కాడలు తీసేసుకుని ఈ ముగ్గు పైన వేసుకోవాలి. దీనిపైన మనం దీపం పెట్టుకోవచ్చు. ఒకవేళ మీ దగ్గర తమలపాకులు లేవనుకోండి, మామూలుగా ముగ్గు వేసుకుని దానిపైన ఒక చిన్న ప్లేట్ పెట్టి కూడా పెట్టేసుకోవచ్చు, పర్వాలేదు. నేనైతే ఇలా పెట్టుకున్న తర్వాత దీని మీద చిన్న ప్లేట్కి పసుపు రాసి పెట్టుకున్నాను కదా, ఈ ప్లేట్ కూడా పెట్టుకున్నానండి. ఇప్పుడు బియ్యం పిండి దీపాన్ని చేసుకోవడానికి పిండి కలుపుకుందాము. నేనైతే కొంచెం పిండి తీసుకున్నానండి. ఈ పిండిలో కొద్దిగా బెల్లాన్ని వేసుకున్నాను. దీంట్లోనే కొద్దిగా ఆవు నెయ్యి కూడా వేసుకున్నాను. మన దగ్గర ఆవు పాలు ఉంటే ఆవు పాలు వేసి కలుపుకోవచ్చు, లేదనుకోండి మామూలు పచ్చిపాలు కూడా వేసి కలుపుకోవచ్చు. ప్రస్తుతానికైతే నా దగ్గర పచ్చిపాలు లేవని వాటర్ వేసి కలుపుతున్నానండి. మంచినీళ్ళు ఉంటాయి కదా, నిండు బింది నీళ్ళు, ఆ నీళ్లు తీసుకుని కొద్ది కొద్దిగా వేసుకుంటూ పిండి కలుపుకోవాలి. ఇక్కడ పిండి కలపడం కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టాను, లెంతీ అవుతుందని. పిండి దీపాలకి పిండి కలుపుతుంటే చాలామందికి పగిలిపోతున్నాయని చెప్తున్నారు కదండి. చిన్న టిప్ చెప్తాను. మామూలుగా మనం పిండి తడుపుకునేటప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ వేసి కలుపుకుంటాం కదా, ఇవి కొంచెం ముద్దలాగా దగ్గరకు అవుతుంది అన్నప్పుడు, కొంచెం నీళ్ళు పడతాయి అనిపించినప్పుడు నీళ్ళు వేయకుండా చెయ్యిని కాస్త తడుపుకుంటూ కలుపుకున్నారనుకోండి, పిండి అనేది మరీ జారైపోకుండా మరీ గట్టిగా ఉండకుండా వస్తుంది. చాలా సాఫ్ట్గా వస్తుందండి. మనం కలిపిన పిండిని టచ్ చేసి చూసినప్పుడు అవి పగుళ్ళు అనేవి రాకుండా పిండి ఉందనుకోండి, దీపాలు కూడా పగుళ్ళు అనేవి రాకుండా వస్తాయి. వెలిగిన తర్వాత కూడా దీపం కొండెక్కిన తర్వాత కూడా పగుళ్ళు అనేవి రావు. అదొక చిన్న టిప్, ట్రై చేయండి. దీపాలు ఎప్పుడు చేసినా సరే చక్కగా వస్తాయి. చూడండి, నేను ఇక్కడైతే పిండి కలిపేసుకున్నానండి. పిండి కాస్త సాఫ్ట్గా వచ్చేంత వరకు ఇలా కలుపుకున్నాను అనమాట. ఇది మరీ గట్టిగా లేదు, మరీ పలుచగా లేదు. చక్కగా మనం ముద్ద చేస్తే అలా నిలబడినట్టు ముద్దలా ఉంది. ఒకవేళ ఇంకా పగుళ్ళు వస్తున్నాయి అనిపిస్తే ఒక్క రవ్వ గోధుమ పిండి కలుపుకోండి, సరిపోతుంది. చూడండి, ఇలా పిండిని టచ్ చేసి చూసినప్పుడు ఎక్కడా కూడా పగుళ్ళు అనేవి రాకుండా చాలా సాఫ్ట్గా ఉంది కదా. ఇలా ఉన్నప్పుడు దీపాన్ని చేసుకుంటే దీపం కొండెక్కిన తర్వాత కూడా మనకి పగుళ్ళు అనేవి రాకుండా దీపం నిలబడి అలాగే ఉంటుందండి. ఇప్పుడు నాకు కావాల్సినంత పిండిని సపరేట్గా చేసుకున్నాను. దీని ఒక పెద్ద రౌండ్ బాల్ లాగా చేసుకుని, ఇది కూడా ఒక చిన్న టిప్ అండి. ఇలాగ ఏదైనా కప్పులో కానీ ఒక చిన్న బౌల్లో కానీ కొద్దిగా బియ్యం పిండి వేసేసి దాంట్లో ఈ ఉండని పెట్టేసి కొంచెం చపాతీ కర్రతో నొక్కినట్టుగా చేసామనుకోండి, మనకి దీపం అనేది చక్కగా వచ్చేస్తుంది. ఇంతకు ముందు వీడియోస్లో కూడా ఈ టిప్ అయితే షేర్ చేశాను. కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే వాళ్ళకి కూడా యూజ్ అవుతుందని మళ్ళీ ఒకసారి చూపిస్తున్నానండి. కొత్తగా ఎవరైనా బియ్యం పిండి దీపాన్ని చేయాలంటే ఈ విధంగా ట్రై చేసి చూడండి, చాలా ఈజీగా వచ్చేస్తుంది. మనం దీపం చేసుకునే సైజుని బట్టి దీపం వెలగడం అనేది ఉంటుందండి. ఎంతసేపు వెలుగుతుందని చాలామంది కూడా కామెంట్లో అడుగుతున్నారు. మామూలుగా మనం పెద్ద దీపం చేసుకుని కొంచెం నెయ్యి ఎక్కువ వేసుకున్నాం అనుకోండి, ఎక్కువసేపు వెలుగుతుంది. నెయ్యి కొంచెం తక్కువ వేసుకుంటే తక్కువసేపు వెలుగుతుంది, అంతే అండి. ఇది ఇంతేసేపు వెలుగుతుందని అయితే మనం చెప్పలేం కదా. ఇప్పుడు ఏంటంటే ఈ దీపాన్ని తమలపాకులు వేసి పెట్టుకున్న ప్లేట్లో కూడా పెట్టేసి కొంచెం గంధము కుంకుమతో అలంకరణ అయితే చేసుకున్నాను. ఈ దీపం అమ్మవారి ముందు శుక్రవారం వెలిగించుకుంటున్నాం కాబట్టి చాలా శ్రేష్టమైన ఆవు నెయ్యితో దీపాన్ని వెలిగిస్తున్నానండి. ఒకవేళ మనం శనివారం వెలిగించుకుంటే శని బాధలు పోవడానికి చేస్తుంటాం కాబట్టి స్వామివారి ముందు దీపాన్ని నువ్వుల నూనెతో వెలిగించుకుంటాను.
నేను వెలిగించేది చెప్తున్నానండి. కావాలంటే ఇలా ఆవు నెయ్యితో కూడా శనివారం వెలిగించుకోవచ్చు. నేనైతే నువ్వుల నూనెతోనే ఎక్కువగా చేస్తూ ఉంటాను దీపారాధన. అలాగే సోమవారం వెలిగించుకున్నా సరే నువ్వుల నూనెతోనే చేస్తాను. ఒక్క శుక్రవారం మాత్రం ఆవు నెయ్యి ఖచ్చితంగా వేసుకుంటాను. ఇక ఈ దీపం చుట్టూ కొన్ని పువ్వులు కూడా పెట్టేసుకుంటున్నానండి. చామంతి పూలతో అమ్మవారికి పూజ చేస్తే సౌభాగ్యం అని ఎవరో చెప్పారు. నిజమా కాదా అనేది నాకు మీకు ఎవరికైనా తెలిస్తే చిన్న కామెంట్ చేయండి. అలాగే లక్ష్మీ అమ్మవారికి మందార పూలతో పూజ కూడా విశేషంగా చేస్తారంటండి. ఇంక ఈరోజైతే మందార పూలు ఏం దొరకలేదు. ఇలాగ గులాబీలతో అలంకరణ అయితే చేసుకుంటున్నాను. లక్ష్మీ అమ్మవారికి కాబట్టి మనం ఎంత బాగా అలంకరణ చేసుకుంటే అమ్మవారి అనుగ్రహం అనేది అంత బాగా ఉంటుంది కదా. అమ్మవారికి అలంకరణ అంటే ఇష్టం కాబట్టి చక్కగా మనకి వీలైనంతలో ఇలా మన దగ్గర ఉన్న పువ్వులతో చక్కగా అలంకరణ అనేది చేసుకోవచ్చండి. నాకు ఈ విధంగా కుదిరింది. నేను ఇలా అయితే అలంకరణ చేసి పెట్టుకున్నాను. ఇక అమ్మవారి నైవేద్యానికి మనం ఏదైనా వండి పెట్టాలంటే వండి పెట్టుకోవచ్చండి. లేదంటే ఇంట్లో ఉన్న ఏదైనా ప్రసాదం కానీ పళ్ళు కానీ ఏవైనా పెట్టుకోవచ్చు. అవేమీ లేవనుకోండి, కొద్దిగా గోరువెచ్చగా చేసిన పాలల్లో చిన్న బెల్లం ముక్క వేసి అమ్మవారికి నైవేద్యం పెడితే పాల సముద్రం నుంచి వచ్చిన తల్లి కాబట్టి అమ్మవారికి పాలు కూడా చాలా ఇష్టం అండి. అందుకని ఇలాగ చిన్న బెల్లం ముక్క వేసి అమ్మవారికి పాలు అయితే నివేదన చేసుకున్నాను. మనం ఏ పూజ చేసినా ఇంత బాగా చేసావా అంత బాగా చేసావా అన్నదానికంటే ఎంత మనస్ఫూర్తిగా మన అమ్మవారికి భక్తితో పూజ చేసామనేదే ముఖ్యమండి. అదొక్కటి గుర్తుంచుకుంటే మనస్ఫూర్తిగా ఏది ఉన్నా లేకపోయినా కూడా ప్రశాంతంగా పూజ చేసుకోవచ్చు. నేనైతే ఇలాగా శుక్రవారం రోజు ఏకాదశి రోజు పిండి దీపం పెట్టి ఇంట్లో అయితే పూజ చేసుకున్నాను. అలాగే స్వామివారికి తులసి దళాలతో పూజ చేశాను. శివయ్యకి మారేడు దళాలతో అభిషేకం కూడా చేసుకున్నానండి. నాకు వచ్చినట్టుగా నాకు వీలైనట్టుగా నేను ఇంట్లో చేసుకున్న ఈరోజు పూజ మీకు ఎలా ఉంది, నచ్చిందా లేదా అనేది చిన్న కామెంట్ చేయండి. నేను ఉదయాన్నే చేసుకున్న పూజని మీతో షేర్ చేశానండి. మనం సాయంత్రం కూడా ఈ దీపారాధన అమ్మవారి ముందు చేసుకోవచ్చు సంధ్యా సమయంలో. ఈ వీడియో మీకు ఎలా ఉందనేది చిన్న కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ చేసి కొత్తగా ఎవరైనా చూస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.